హాయ్ అండి. నేను అస్సలకి ముందే చెప్పాను. యాక్చువల్‌గా నేను 4, 5 వీడియోలు కూడా నా ఛానెల్‌లో పెట్టుంటాను. సూపర్ సిక్స్ అమలనేది అస్సలు అసాధ్యం అండి. కష్టమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు వైసీపీ ఇస్తున్న దానికన్నా వీళ్ళు ఇంకా ఎక్కువైతే ప్రకటించడం చూసాం. అన్ని డబ్బులు మన దగ్గర లేవని కూడా చెప్పడం చూసాం. కానీ వాళ్ళైతే నేను డబ్బులు సృష్టిస్తాను, చేస్తానని చెప్పాడు. కానీ రీసెంట్‌గా మీరు చూస్తే అచ్చెన్నాయుడు డైరెక్ట్‌గా చెప్పేసాడు. మేము సూపర్ సిక్స్ ప్రకటించాం అధ్యక్ష, ప్రజల కోసం ఇద్దామని, పేద ప్రజలకి. కానీ అమలు చేయడానికి డబ్బులు లేవని అయితే ఆయన చెప్తున్నాడు. ఇదే విషయం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు. ఎందుకని, మన దగ్గర అన్ని డబ్బులు లేవు బాబు, మన దగ్గర కష్టపడిపోతున్నాం, నెల నెల మనం పింఛన్లు ఇవ్వడానికి చచ్చిపోతున్నాం. కాబట్టి పింఛన్ నేను 4,000 చెప్పలేను, 3,500 ఇస్తాను, అది కూడా విడతల వారీగా 500 పెంచుతానని చెప్పడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే వీళ్ళు డైరెక్ట్గా 4,000 అనడం చూసాం. అలానే మిగతాది కూడా చెప్పొచ్చాడు. ఆ రోజు క్లారిటీ చెప్పాడు. మన దగ్గర డబ్బులు లేవండి, ఈ రేపొద్దున కూటమి ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళు అమలు చేయలేరు, మీరు నమ్మొద్దు వాళ్ళ మాటలు, నన్ను నమ్మండి అని అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మొత్తుకున్నాడు. ఆయన ఎవరు నమ్మలేదు. కానీ ఈరోజు చూస్తే అదే నిజమైపోయింది. ఈరోజు అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు కావచ్చు, అప్పుడప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు కావచ్చు, వీళ్ళందరూ అప్పుడు ఏం చెప్పారంటే, మేము డబ్బులు సృష్టిస్తాం, చంద్రబాబు నాయుడుకి తెలుసు డబ్బులు ఎలా సృష్టించాలో, ఈ పథకాలు మేము ఎలా రన్ చేయాలో మాకు తెలుసు అని చెప్పారు. కానీ ఈరోజు ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేయడానికి కింద మీద పడి కక్క ముక్కలైతే తింటా ఉన్నారు కూటమి ప్రభుత్వం అయితే. దీనిపైన అచ్చెన్నాయుడు కూడా డైరెక్ట్గా చెప్పేసిండు, డబ్బులు లేవు అధ్యక్ష అని. ఓవరాల్గా చూసుకుంటే చెప్పాను కదా, వీళ్ళు ఇప్పట్లో అమలు చేసే అవకాశం లేదు. రీసెంట్‌గానే చెప్పాడు కదా, కొంచెం ఏదో రైతు భరోసా లేకుంటే తల్లికి వందనం ఏదో త్వరగా అమలు చేస్తానని చెప్పాడు. చూడాలి మరి అది ఎప్పుడు అమల్లోకి వస్తుందో చూడాలి. జూన్, జూలైలో రావచ్చు మేబీ. అయితే ఓ మాట అయితే అన్నాడు కానీ ఇంకా అమలు అయ్యే ప్రసక్తి లేదు. వాళ్ళు అమలు చేస్తుంది ఒకటే 4,000 ఏదైతే ఉందో పెన్షన్ ఒక్కటే వాళ్ళు అమలు చేస్తున్నారు తప్ప మిగతా ఇది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళైతే తీసుకురాలేదు. చూద్దాం మరి. ప్రస్తుతం అయితే ప్రజలు చాలా వ్యతిరేకత ఉన్నారు. చాలా చూసాం కదా, చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఎందుకంటే ఆశలు పెట్టుకున్నారు కదా. ప్రతి పిల్లాడికి ఇప్పుడు ఇంట్లో ఇద్దరుంటే ముగ్గురుంటే ముగ్గురు పిల్లలకైతే మీకు వస్తుందని చెప్పారు కదా, ఆశ పెట్టారు. ఆ ఆశ అయితే ఆడియాసలు అయిపోయినాయి. చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. మరి ఇలానే ధోరణి వెళ్తే ఆల్రెడీ జలక్కు కూడా పడింది, దాని గురించి వీడియో చేసుకుందాం. ప్రస్తుతం అయితే వ్యతిరేకత మొదలైంది. అది కూటమి గమనిస్తే బాగుంటుంది. లేకుంటే రేపు సింగిల్గా వచ్చి జగన్ అయితే కొట్టేస్తాడు సీఎం సీటు.